భారతదేశ పవిత్రమైన నగరాల్లో ఒకటైన కాంచీపురంలోని గొప్ప ఏకాంబరేశ్వర దేవాలయానికి స్వాగతం. ఇది భూమి అంశంగా శివుడి నివాసం. ఒకసారి పార్వతీదేవి శివుడిని కలిసేందుకు ఇక్కడ తపస్సు చేసింది. ఒక పవిత్రమైన మామిడి చెట్టు, ఏకాంబ వృక్షం క్రింద ఇసుకతో శివలింగంను సృష్టించింది. ఆమె భక్తిని పరీక్షించడానికి శివుడు భయంకరమైన వరదలను సృష్టించి ఆమె పూజ చేస్తున్న లింగం వైపు పంపించాడు. కాని ఆమె తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శివలింగాన్ని కౌగిలించుకొని వరద ప్రవాహం నుండి రక్షించింది. ఆమె అచంచల భక్తికి ముగ్ధుడై శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెను తన శాశ్వత సహధర్మచారినిగా అంగీకరించాడు. అందువల్ల ఈ దేవాలయానికి ఏకాంబరేశ్వర్ అనే పేరు వచ్చింది. చెట్టు యొక్క ప్రభువు అని దాని అర్థము. ఈ చెట్టు 3500 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఇది 4 రకాల మామిడి పండ్లు ఇస్తుంది. అవి 4 వేదాలకు ప్రతీక. ఈ పృథ్వీ లింగం స్వయంభూ అని, ఇసుకతో పార్వతి చేతులతో తయారైందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ లింగంపై నీటి అభిషేకం చేయరు. ఇది చాలా పవిత్రమైన భూమి. వివాహం, స్థిరత్వం, శాంతి కోసం భక్తులు ఇక్కడకు తండోపతండాలుగా వచ్చి శివయ్యను, పార్వతీ దేవిని దర్శించుకుంటారు. ఇది ఏకాంబరేశ్వర దేవాలయం యొక్క విశిష్టత. ఇక్కడ శివశక్తుల ప్రేమ భూమిని కూడా ఆశీర్వదిస్తుంది. ఓం నమః శివాయ.